జనవరి 18 ఆదివారం రోజున ములుగు జిల్లా మేడారంలోని హర్తా హోటల్ వేదికగా జరిగిన 27వ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజన వంటి పలు కీలక నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గడువు ముగిసిన స్థానిక సంస్థల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు మరియు 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి 2వ వారంలోనే ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్పై డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పించగా జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. మహిళలు, బీసీలకు లాటరీ పద్ధతిలో స్థానాలను కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై గత కొంతకాలంగా సాగుతున్న చర్చకు కేబినెట్ పరిష్కారం చూపించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం జిల్లాల సరిహద్దులను మార్చడం లేదా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ కమిషన్ అధ్యయనం చేయనుంది. అలాగే ములుగు జిల్లా రైతాంగానికి మేలు చేసేలా సుమారు 143 కోట్ల వ్యయంతో పొట్లపూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సంబంధించి భూసేకరణ కోసం 2787 కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల మెట్రో విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి.